వచ్చితివి కానీ నా కోసమై వచ్చితివా? అయినను మీ గురువు గారి పని మీద నువ్వు వచ్చిన వాడు నీవు నా దగ్గర బట్టమే తీసుకుని నీవు మీ గురువు గారికి చేసిన ఉపకారం చెప్పు. ఏమనుతున్నావు? ఇప్పుడు నా గురు భక్తిని కూడా అధిక్షేపించి ఇప్పుడు నా గురు భక్తిని కూడా అధిక్షేపించుతుంటుంది కావున నీ భార్య నమ్మగా వచ్చిన ధనము నాకు త్రౌవపత్తము కింద చెల్లినది కావున మా గురువు గారి రుణము ఇప్పుడే హరిశ్చంద్ర నీ బిడ్డ నిర్భాగ్యమనియే నేను దీపమండగల ఇల్లు చక్కబెట్టుకున్నాడా? హరిశ్చంద్ర నేను ఇన్ని మాటలాడేవాడని కానీ ఏమో చేయి పట్టుకుంటున్నావు, నన్ను కొట్టుదువా అని చేయి విడువు. హరిశ్చంద్ర నీ భార్య నమ్మగా వచ్చిన ధనము నాకు త్రౌవపత్తమి కింద చెల్లినది కావున మా గురువు గారి రుణము ఇప్పుడు ఇచ్చిపోయిందివా లేక నన్ను తిరిగి పొందువా? ఎవరు కొందరయ్యా? ఎవరు కొనుక్కున్నారు చివరికి కడజాటి సరే నిన్ను కాదని నేను ప్రయత్నించదండి. ఓ వారణాసి పౌరులాగా ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి మా గురువు గారైన విశ్వామిత్ర మహర్షికి రత్నశ్రేయుడి వలన గడువు ప్రకారము ఆ ధనము తీర్చలేకపోతున్నా అమ్ముడు పోతున్నాను. ఇతని కూడా గడపలెట్టుగా చెప్పుతున్నాను. సావధానంగా బానిసీడుగా అమ్మంగపడడు మహాధనోద్ధారులారా